రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖలో ఆయన ఆదివారం మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్లు తీసుకువచ్చి ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 13 నెలల కాలంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సంపదను సృష్టించలేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు పర్యటించే పరిస్థితులు కానీ తిరిగే పరిస్థితులు కానీ లేక కేవలం రాజకీయాల్ని పక్కదోవ పట్టించాలన్న ఉద్దేశంతో అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెపాన్ని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నాకేం అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో నేను మీకు ఏదైనా చేయాలి, నాకెవరో కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేవు. నేనేదో కింద మీద పడదాం అనుకున్నా సరే, ఏదో రకంగా అప్పు చేసినా సరే మీకు ముఖ్యమంత్రి గారే చెప్తే దీని అర్థమైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఏమిటో ఇచ్చే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరూ నమ్మట్లేదని చెప్తే మీరే అభద్రతా భావంలో ఉంటే రేపు కొద్దిగా ప్రజలు ఏమవుతారు? వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీరు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యంగా ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక ఈరోజు రకరకాల స్కామ్లని తీసుకొచ్చి ఆ స్కామ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి మొదట్లో ఎవరో లిక్కర్ స్కామ్లో కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏదో ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులే మాట్లాడినట్టు, జనరల్గా ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు నియమ నిబంధనలు ఉంటాయి. ఒక కేసుకి సంబంధించి ఒక కేసు ట్రయల్ ఉన్నప్పుడు లేదా ఒక కేసు విచారణ ఉన్నప్పుడు దాన్ని కోర్టు అనుమతితోనే ఆ సమాచారాన్ని మనం బయట ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ఎల్లో మీడియాలో పుంకాలుగా కథనాలు రాసి 50,000 కోట్లని, 80,000 కోట్లని, 30,000 కోట్లని, 20,000 కోట్లని, తర్వాత 10,000 కోట్లని, ఈరోజు 3,000 కోట్లకి వచ్చింది. 80,000 కోట్లు ఎక్కడ? 3,000 కోట్లు. కొన్ని దీని ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీంలో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికాముఖంగా కానీ ఎక్కడైనా నిర్మించి ఎక్కడైనా ప్రస్తావించారా? దీనికి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వారి వెనుకున్న వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులను పట్టుకుని అధికారులు బెదిరించి నయ్యానో భయానో అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీరు మీ పత్రికల్లో రాస్తున్నారో కొన్ని అధికారుల దగ్గర కానీ మీరు ఎవరి దగ్గరైనా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలైనా మీకు కొన్ని ఎక్కడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీకు కట్టలుగా గుట్టలుగా నగదు దోచుకున్నారని చెప్తున్న నగదు ఇప్పటి వరకు ఎక్కడైనా సరే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ సంక్షేమ పథకాలు సూపర్ హామీలన్నీ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర పరిస్థితుల మీద 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చింది. ఎన్నికలు జరిగి 164 స్థానాలు మేము కైవసం చేసుకున్నా సరే
3 నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వేలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇది ఏదైతే వ్యవహారాలు చేస్తున్నారో ముందుగా లీక్లు ఇవ్వడం ఎల్లో మీడియాలో ఈ స్కామ్ల గురించి. కానీ ఇది ఖచ్చితంగా ఏదైతే సమాచారం బయటకు వస్తున్నాయో సోషల్ మీడియాలో కావచ్చు, ఎల్లో మీడియాలో కావచ్చు, ఈరోజు ఏదైతే కథనాలు వస్తున్నాయో ఇవన్నీ జరుగుతున్న ట్రయల్స్ కాదు, కేవలం ఇవన్నీ కూడా ఎల్లో మీడియా ట్రయల్స్. దాన్ని నిజం చేసే ప్రయత్నం చేయటం, కుట్రలు కుతంత్రాలతో ఈరోజు కక్షపూర్త రాజకీయాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైంది. ముఖ్యంగా